జీరా పొడి, ఇదేమో గసగసాల పొడి, ఇది మసాలా పొడి, ఇది ధనియా పొడి, కొంచెం జీరా, పసుపు. సో ఈ పొడులన్నింటినీ అల్లం వెల్లుల్లితో కలిపి సరిపడా వాటర్ని వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే పేస్ట్ చేసేద్దామని చెప్పి చెప్తుందన్నమాట అమ్మ. ఇది కొంచెం ఉల్లిపాయలు విడిగా వేస్తాను. వీటిలో హాఫ్, ఇప్పుడు నువ్వు కేజీ చికెన్ కట్ చేస్తున్నావు, చికెన్ కి మెజర్మెంట్ అనమాట. 1 కేజీ పైన ఉల్లిపాయలు, టమాటాలు 3, కొంచెం పచ్చిమిర్చి ఒక 5-6 మీ కారానికి తగినట్టుగా. ఇప్పుడు కలిపినప్పుడే కొంచెం అల్లం, ఈ కరివేపాకు కొంచెం వేస్తాను. అంటే అది ఒక టిప్ అనమాట, మెత్తగా ఉడుకుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. మనం కరివేపాకుని కలిపి వేసుకొని కాసేపు ఉంచేస్తే ఫ్లేవర్ తో పాటు కొంచెం బాగా ఉడకడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఎలా అంటే మెత్తగా వస్తుంది అనమాట ముక్క. తిప్పుతానన్నా ఇది తిప్పుతాను. ఓకే ఓకే. పసుపు కలిపావు. పసుపు ఉప్పు కలిపేస్తాను ఇప్పుడు. ఉప్పు, పసుపు, కరివేపాకు. ఇప్పుడు ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా పొడి, గసగసాల పొడిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా వాటర్ ని కలిపి పేస్ట్ చేసుకోవాలి. మసాలా ముద్దులో కొద్దిగా ఇప్పుడు వేస్తావు, తర్వాత కొంచెం. ఓకే. సో ఇందులో హాఫ్ ఆల్రెడీ మ్యారినేట్ చేయడానికి వేసేసారండి. ఇప్పుడు ఇందులో ఆ మసాలా ముద్దులో కొంత మసాలా ఇదిగో ఇలా పక్కన పెట్టి కొంత మ్యారినేట్ చేస్తున్నారు. 20 మినిట్స్ అయితే సరిపోద్ది. ఎంత 15-20 మినిట్స్ ఇలాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేయాలి. ఇందులో కాస్త ఆనియన్స్ ని కూడా వేసేస్తే అంటే ఈ ఆనియన్స్ ఫ్లేవర్ కూడా దిగి ఇంకా అప్పుడు ఒకేసారి వేగేటప్పుడు ఈ టేస్ట్ కూడా కలిసి ఇంకా బాగుంటుందంట. అంతేనా? ఆనియన్స్ ని కూడా వేసి కాసేపు మ్యారినేట్ చేసే ప్రాసెస్ లో దీని ఫ్లేవర్ కూడా వచ్చి చాలా టేస్టీగా ఉంటుందంట. సో మూత పెట్టి ఉంచేద్దాం. ఇలాగ ఒకసారి కలిపేసుకోవాలి కదా, కలిపేసుకొని మూత పెట్టేయాలి. సో 20 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు పాత్ర పెట్టుకొని అలాగే ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని అందులో వేసుకోవాలండి. అందులో మనం పచ్చిమిర్చి, ఆనియన్, మసాలా ముద్ద, ఉప్పు, పసుపు అన్నిటితో మ్యారినేట్ చేసి పెట్టాం కదా, వాటిని అలాగా అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఆయిల్తో పాటు. ఇప్పుడు మరికొన్ని ఉల్లిపాయల్ని పక్కన పెట్టుకున్నాం కదా పేస్ట్ కోసం, కచ్చా పచ్చా పేస్ట్ కోసం, అవి చేసుకోవాలి. ఇప్పుడు మరికొన్ని పచ్చిమిర్చిని కూడా అందులో వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి పైన కింద కూడా. సో ఆనియన్స్ని పేస్ట్గా రెడీ చేసి పెట్టేసుకున్నారండి. సో ఇప్పుడు అదే చికెన్లో మరికొద్దిగా ఫ్రెష్ అల్లం వెల్లుల్లిని కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందంటండి. సో ఒకసారి బాగా కలిపేసుకొని అందులో కొద్దిగా జీలకర్రను కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందంట. సో బాగా కలుపుకొని మీ రుచికి సరిపోయినంతగా కారం ఈ స్టేజ్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి కారంతో పాటు. ఇప్పుడు అందులో పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ ఉల్లి ముద్దను వేసుకోవాలి. ఇప్పుడు టమాటోస్ని ప్యూరీ చేసుకోవాలి. సో ఆ ఉల్లి ముద్దతో పాటు బాగా కలుపుకోవాలండి, పైన కింద కూడా మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. సో టొమాటో ప్యూరీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని అందులో మనం తిప్పి పెట్టుకున్న టొమాటో ప్యూరీని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. మళ్ళీ ఈ స్టేజ్లో కూడా కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుందంట. మనం కొద్దిగా పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఇంతకు ముందు మనం ఆ మసాలా ముద్ద ఉంది కదా, ధనియాలు, జీలకర్ర, మసాలా అలాగే గసగసాలతో వెల్లుల్లిపాయలు వేసి చేసింది, అది ముందు కొద్దిగా వేసాము. ఆ మిగిలింది ఇప్పుడు వేసేసి బాగా కలిపేసుకోవాలండి. సో ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఫైనల్గా లేత కరివేపాకుతో ఫినిషింగ్ చేసేస్తే టేస్టీ టేస్టీ అమ్మ చేసిన కోడికూర, అమ్మ చేతి కోడికూర అయిపోయిందండి. ఇదే రుచికరమైన కోడికూర రెడీ. నువ్వే చెప్పు, దేంతో బాగుంటుందమ్మా ఇది? చపాతీ, పుల్కా, రాగి ముద్ద, రైసు, పరోటా, పూరి, ఇంకా అన్నిటితో బాగుంటది. దేంతో అయినా కాంబినేషన్ బాగుంటది. అంతేనా? అంటే ఇడ్లీ వాటితో బాగుంటుంది. సూపర్ సూపర్. హాయ్ చెప్పేమ్మా, మంచి రెసిపీ చూపించావు. మన వ్యూవర్స్ అందరికి హాయ్ చెప్పు వాళ్ళకి. మీరు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో పెట్టమని పెట్టండి. ఎలా ఉందో మీరు చేసుకుని తినండి, ముందు తిని చెప్పండి. బాగుంటే శ్రీలు టీవీని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. బాగుంటే శ్రీలు టీవీని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, నచ్చితే ఇంకా మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ అందరు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ అవర్ శ్రీలు ఫ్యామిలీ మెంబర్స్, బై.